వినుకొండ రషీద్ హత్య కేసులో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రషీద్ తల్లి జిల్లా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ హత్య చేసిన వారితో పాటు దీని వెనుక ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని ఎస్పీకి మెమోరాండం ఇచ్చామని తెలిపారు. ఇక రషీద్ తల్లి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఓట్ల కోసం వచ్చాడు కానీ కనీసం పలకరించేందుకు కూడా రాలేదన్నారు. ఎస్పీ తమకు న్యాయం చేస్తామని మాటిచ్చినట్టుగా తెలిపారు. అతను రౌడీ షీటర్ అనే కేసులు ఉంటే చెప్పమనండి, అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడండి. చాలా గొడవలకు కానీ లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి కానీ కాదు. అలాంటి వాడిని అలా చేశారు. చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు, అది చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు, దానికి ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా, కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా. కొమ్మల్ని అంటే ఇంకా ఎంతమందిని నరకాలని? ఆ మొదలునే నరుకు, మమ్మల్నే నరకండి. మీకంత ఇదిగా ఉంటే నాకైతే ఇది లేదు. చిన్నపిల్లలు 25 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం, అలాంటి ప్రోత్సహించడం, అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం. మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా నరికించమని ఆయనకు ప్రశాంతంగా అయితే అప్పుడు అదే మాకు న్యాయం. మా బిడ్డ మట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని ఈ పార్టీ కోసం మేము కూడా వెళ్తాం. మా పిల్లాడితో 5 సంవత్సరాల నుంచి ఉన్నాడయ్యా మా అబ్బాయి పార్టీలో. ఎక్కడన్నా తప్పు చేస్తుంటే మేము చూపించండి అని మేము అడుగుతున్నాంగా. మీరు ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? అవన్నీ సాక్ష్యాల బజారుకు వచ్చి అడగండి. మా పిల్లాడు ఉన్నాడే, మా బండి కాల్చిన దాంట్లో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారని కొట్టి పుకార్లు పుట్టిస్తున్నారు. అదేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే చూపి అని కేసులు ఉంటే మా అబ్బాయి మీద బయటికి తీయండి.